నిత్యము నీ పూజకు వచ్చిన పాదములు నిత్యము నీ పూజకు వచ్చిన దుర్మార్గుడ చేరకు ముట్టకు దూరముండి మాట్లాడు పాపిష్ఠుడా. ఆహా పరమేశ్వర, నీవు నా పూజకు ఒప్పుకున్నావు కదా, ఇక పార్వతీదేవినైనా కొంచెం వేడుకొని చూసేదిగాక.
సాంబశివ ఇక నాపై కోపం ఎందులకు స్వామి? విడపించి అంతఃపురానికి తెచ్చి స్నాన సంధ్యలు చేయించు. భోజన పదార్థాలు వడ్డించి ఆమెకు ఒక వరుడి వెదకి తెచ్చి వివాహము చేసి ఆనాడు శివ పూజకు పాపిష్టుడా లేకున్నా నా పూజకు రాకు, వెళ్ళిపో అని ఈ విధంగా శివపార్వతులు నారాయణరాజు పూజ గుర్తుకోకుండా కోపగించినారట. ఆ చెల్లెని చెరబెట్టినందుకు నారదరాజా, నీ చెల్లెని చెరవిడిపించి వస్తే మా పాలు పూజ చేయించుకు నువ్వు లేకుండా వెళ్ళమని అప్పుడు నారదరాజు తన మదిలో ఏమనుకున్నాడు? ఆయనకి 7 మంది కుడతారు, అప్పుడు అల్కగా అవుతుంది. ఇక ఏమి చేయగలను? వీరిద్దరు పాదములు ఇవ్వకున్నారు, నా పూజ గొప్పకున్నారు. నా చెల్లెని చెర విడిపించి వివాహం చేసి తిని నా పూజకు ఒప్పుకుంటా అన్నారు. సరే, నా చెల్లెని చెర విడిపించుదా. మంత్రులారా ఎటుపోయింది నీటి రాండు మహారాజా. ఎక్కడున్నారు మీరు? మంత్రులారా ఎటుపోయింది నీటి రాండి. తొందరగా పోయి ఆ సూరమ్మాదేవి చెర విడిపించి ఇంటికి దోలుకొచ్చి స్థాన సందేహములు చేపించి అన్నమ్ములు పెట్టవారు. సరే
అన్యాయాన్ని ఏమి చేయము. అని ఆ సురమాదేవి చెరవిడపించినారు నారదరాజు. చెరవిడపించి ఎక్కడ పోలేదంట, మళ్ళా శివుని దగ్గరనే పోతున్నాడట. అవన్నీ దేశాలు మొత్తం తిరిగిన స్వామి నాకు ఎక్కడ వరుడు లభించలేదు, చేయవలసి వస్తుందని పెళ్లి. మళ్ళా శివుని దగ్గర పోతే ఆ శివుడు ఏం ఆజ్ఞిస్తాడో తెలియదు. ఆహా నాకు ఎక్కడ వరుడు దొరకలేదని చెప్పిన శివుని దగ్గర. ఆహా నేను శివుని దగ్గరికి పోయి ఈ భూమండలం అంతా తిరిగినా నాకు ఒక వరుడు అందులోకి నాకు పోతలేడు. తిరిగి మళ్ళా పోయి ఆ శివుని నాకు దొరకలేదని చెప్పుకున్నాను. సరే మంచిది పోదాం పాయ. నీ పాదములకు 10,000 వందనం స్వామి. నారదా, ఏమిటి కారణం? ఏ కారణము కనుక మరి ఇక్కడ వచ్చి ఉన్నారు? స్వామి నేను సప్త సముద్రాలు స్వామి నేను భూమండలం అంతా తిరిగినా నాకు ఒక గురుడు కన్నులకు నగ్గుపడలేదు స్వామి. ఓరి నారదా, ఓరి నారదా, నీచపు ఆడము గదరా, ధరుని శూరుని వెతకంగలేవా, సప్త సముద్రములు దాటి సూచితివరా. ఆ సప్త సముద్రములను దాటి సూచితివా? స్వామి నేను దాటి చూడలేదు స్వామి. పోయినాము. సప్త సముద్రాలు దాటిన నీకు నీ చెల్లెలికి తగిన వరుడు దొరుకుతాడు, వెలుగు నాయన అని ఈ విధముగా శంకరుడు నారదుడికి చెప్పినంతలో నారదుడు వెళ్తుండగా అప్పుడు శంకరుడి మదిలో ఏమనుకుంటున్నాడు? పీట కూడా దిగ కానే ఉండు, తబ్బం కానే 7 మంది ఉంటారు అట్లే. మళ్ళీ ఆ పిల్లలు కాలే మొక్కాలి. హౌరా ఇది చిత్రం దేమౌరా, నారదుడు భారును శూరుని వెతుకంగలేక తిరగిపోచును, తగిన వరుడు దొరకట లేదనుచు తిరిగిన సన్నిధికి రాగలడు. ఆహా, ఈ నారదుడు అక్కడక్కడ తిరిగి వచ్చి వరుడు ఎక్కడ దొరుకుతలేదని మాత్రం నా సన్నిధికే రాగలడు. సప్త సముద్రములు దాటమన్నాను కదా, అందుకొరకు నా ప్రభావము చేత ఒక వరుని భవింపజేసేదను. ఓంకార ప్రణవ మంత్ర, ఓంకార ప్రణవ మంత్ర బీజాక్షరమున